హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక రీల్‌లో అయితే చూసి ఇక్కడ తిందామని వచ్చాను. అది ఎక్కడంటే తోట టిఫిన్స్. విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళే రోడ్‌లో గొల్లపూడి హైవే పక్కనే ఉంటుంది. సో, రావడం ఇక్కడికొచ్చి వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పాను. సో, వెజ్ బిర్యానీ అన్నకి కూపన్ ఇచ్చాను. సో, ఆయనైతే అదిగోండి వీడియోలో చూపించినట్టు పార్సిల్ చేస్తున్నాడు. సో, మధ్యాహ్నం వర్క్ అయిపోగానే నేను మా సాయిగాడు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. వాడికి ఫోన్ చేస్తే ఏదైనా తీసుకొచ్చారా పార్సిల్ అని చెప్పాడు. సర్లే రీల్‌లో చూశాను కదా, వెజ్ బిర్యానీ ఇక్కడ బాగుంటుంది అన్నాడు. సో, ఇక్కడ తీసుకుని వద్దాంలే అని చెప్పి మా వాడికి నాకు 2 పార్సిల్ తీసుకుని వచ్చేసాను. పార్సిలే కాకుండా ఇక్కడ తినేయచ్చు. సో, నేను పార్సిల్ తీసుకుని వెళ్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి టీ స్టాల్ కానీ, నూడిల్స్ బండి కానీ, పాన్ షాపు అనేవి ఇక్కడ మనకి ప్లస్ జ్యూస్ షాప్ కూడా ఉంటుంది. సో, పార్సిల్ తీసుకుని వచ్చేసాను రూమ్కి. వాడు తీసుకుని లోపల ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని వాడు ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాడు. సో, ప్యాకెట్ లోపల అయితే ఇలా ఉంది. సో, ఈ ప్యాకెట్ మొత్తం వచ్చేసరికి మనకి 60 రూపీస్ పడిద్ది. సో, బిర్యానీ, రైతా, సో గ్రేవీ, లెమన్ ప్లస్ ఆనియన్ కూడా ఇచ్చాడు మనం తినడానికి. సో, ఇదిగోండి ఇవన్నీ కలిపి మనకు 60 రూపాయలు, అంటే రీజనబుల్. సో, వీడియో తీస్తున్నానని చెప్పి వీడు ఎత్తి పోస్తున్నాడు, స్టైల్గా తినడానికి ప్రయత్నిస్తున్నాడు. సో, తిన్న తర్వాత వాడి ఫీలింగ్ ఎలా ఉన్నది అనేది మనం ఒకసారి చూద్దాం. జంపర్ మే బంపర్ వీడియో తీస్తున్నాం అని చెప్పి ఇంకా పర్ఫార్మెన్స్ అయితే మొదలు పెట్టేశాడు. చూడండి, ఆ చేతులు తిప్పుతున్నాడు, అడి తిప్పుతున్నాడు, ఇటు తిప్పుతున్నాడు, అలా తింటా ఉన్నాడు. రైతులోకి అయితే వచ్చేసాడు. చూడండి, వీడియో తీస్తున్నానని చెప్పి వీడు ఎత్తి పోస్తున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. సో, ఓవరాల్గా బిర్యానీ రివ్యూకి వచ్చేసరికి సో నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే మన ఇంట్లో మనం చేసుకుంటాం కదా, సో న్యాచురల్గా ఆ టైప్లో స్పైసీగా చాలా బాగా అనిపించింది. హోటల్లో చేసినట్టు ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఆర్టిఫిషియల్ టేస్ట్ కోసం వాళ్ళు వేసే ఎక్సెస్ అయ్యేం లేవండి. సో, మసాలాలు కూడా కరెక్ట్గా లిమిట్గా వేసారు. సో, ఓవరాల్గా చాలా బాగుందండి. ఇచ్చే 60 రూపీస్లో చాలా బెటరు. మీరు ఎప్పుడన్నా ఇటువైపు వస్తే ట్రై చేయండి. బాయ్.